మీరు లోకానికి చూస్తున్నారు. మేమందరము మీ నాయకులుగా ఎదిగినటువంటి మరి కడియం శ్రీయర్ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటూ వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి సేవలు ఈ ప్రాంతంలో ఎంతో అవసరమైనవి, చాలా అవసరతలు కూడా తీర్చారు. మీ పాదములకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న సంఘ కాపరులందరినీ ఈ కార్యక్రమంలో మీకు మహిమ ఘనత దయచేసి అందరూ కూర్చుందాం, చప్పట్లు పెట్టి కూర్చుందాం. ఈ సమయంలో బన్నిసార్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి ముందు వరుసలో పత్రికా ప్రతినిధులకు స్థానం ఏర్పాటు చేయబడింది. దయచేసి వారి స్థానాన్ని కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి క్లాసెస్ అందరూ నాయకులందరూ దయచేసి కూర్చోవలసిందిగా. ఈ సమయంలో స్వాగత నృత్యంతో పెద్దలకు మనం స్వాగతం తెలుపుతాం. అక్కడ చైర్లు ఉన్నాయండి, చైర్లు వేసుకొని కూర్చోండి. దయచేసి ఎవరు నిలబడకూడదు ప్లీజ్. ఇది ఒక క్రిస్మస్ సందర్భంగా మీకు స్వాగతం సుస్వాగతము పలుకుతున్నాం కనుక ఈ కడియం ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప క్రిస్మస్, ఈ క్రిస్మస్ బట్టి మరొకసారి మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ వాళ్ళకి దయచేసి ముందు 2 లైన్లు వదిలిపెట్టండి. అక్కడ చైర్లు దయచేసి వెనక వేసుకొని కూర్చోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కుర్చీలేమని చెప్పు.
సువార్త బ్యాప్టిస్ట్ చర్చ్ శివుపల్లి అమ్మాయిలు వేసినటువంటి స్వాగత నృత్యాన్ని మనం చూసాం. వారికి అభినందనలు. మరి ఈ సమయంలో కడియం ఫౌండేషన్ సంతోషాల్లోనే మాత్రమే కాదు, కష్టాల్లో కూడా మనందరికీ చేయూతనిచ్చినటువంటి ఫౌండేషన్. కరోనా సమయంలో అత్యంత భయంకరమైన పరిస్థితులు మరి దైవదాసులు ఎదుర్కొంటున్న సమయంలో మేము ఉన్నామంటూ ఆదరించి ప్రేమతో ముందు నిలిచినటువంటి సంస్థ కళ్యాణ ఫౌండేషన్. మరి ఆ కష్టాల్లో కాదు, సంతోష సమయంలో కూడా సంతోషాన్ని మనతో పంచుకునేందుకు వరకు ఈ క్రిస్మస్ వేడుకలు మన ప్రాంతం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు, అభినందనలు మనం తెలియక తప్పదు. అది దేవుడు మన ప్రాంతానికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరంగా నేను భావిస్తూ ఈ సమయంలో వచ్చిన అతిథులను స్వాగత వచనాలు పలుకుతూ ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను తెలపవలసిందిగా ఫస్ట్ దేవవరం గారిని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి స్టేషన్ గల్పూర్ నియోజకవర్గ దైవ సేవకులందరికీ, ఈ ప్రాంత క్రైస్తవులందరికీ, నాయకులందరికీ, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మళ్ళీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత శాసన మండలి సభ్యులు, ప్రజా నాయకుడు, మానవతావాది గౌరవనీయులు శ్రీ కడియం శ్రీహరి గారికి, వరంగల్ పీఠాధిపతి రెవరెండ్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఉడుముల బాల బిషప్ తండ్రి గారికి, అదేవిధంగా మన నియోజకవర్గంలో చాలామందికి పరిచయస్తులు సీనియర్ దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ ఈ పెంచుమనయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నియోజకవర్గ స్థాయి మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా ముఖ్య నాయకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశాన్ని మరి కడియం ఫౌండేషన్ ద్వారా వారి సౌజన్యముతో నడిపించబడుతున్నటువంటి ఈరోజు స్టేషన్ గల్పూర్ నియోజకవర్గ దైవ సేవకుల సెమీ క్రిస్మస్ వేడుకకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో సాదరంగా ఆహ్వానం చేస్తున్నాను. మీ అందరికీ స్వాగతం తెలియజేస్తుంటున్నాను. కడియం ఫౌండేషన్ గురించి మనకు ఇది రెండవసారి పరిచయం. లాక్డౌన్ పీరియడ్లో నేను, బాలస్వామి గారు మరి మేము వెళ్ళి సార్ని కలిసి చర్చిలన్నీ మూతపడ్డాయి, దైవ సేవకులకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరేదైనా చేస్తే బాగుంటుంది సార్ అన్నప్పుడు వారు వెంటనే స్పందించి చాలా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచించి, నిజమే దేవుని సేవకులు అంటే సాక్రిఫైస్ చేసుకొని మంచి చదువులు చదువుకొని కూడా పల్లెటూళ్ళలో సేవ చేస్తూ వాళ్ళు నమ్మిన ఆ విశ్వాసం కొరకు పాటుపడుతూ చాలా కష్టపడుతున్నారు. కాబట్టి అటువంటి దేవుని సేవకులకు చేయడం నాకు ఆశీర్వాదకరం, నేను తప్పకుండా చేస్తాను అని అన్నారు. నియోజకవర్గ స్థాయిలో మనకు మరి బియ్యంతో పాటు సరుకులన్నీ కూడా వారే ప్యాక్ చేయించి తక్కువ సమయంలోనే మంచి క్వాలిటీ మనకు సమయానికి అందించినప్పుడు మనమందరం ఇదే విధంగా కూడుకొని సంతోషించాము. వారు కూడా మనకు చేసినందువలన వారు తృప్తి పడ్డారు, నేను దైవ సేవకులకు చేయగలిగాను అనే ఉద్దేశంగా. అంతేకాకుండా మరి అనేక కార్యక్రమాలు
ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు, దాతృత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు. మరి ఈసారి క్రిస్మస్ కొరకు కూడా నియోజకవర్గ పాస్టర్లకు ఏదైనా ఒక మంచి క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని మేము కలిసి వెళ్ళినప్పుడు, ఏది అయితే బాగుంటుంది, మంచి బట్టలు ఇస్తే బాగుంటుందా లేక ఇంకేదైనా బాగుంటుంది అన్నప్పుడు మేము ఏదైనా ఒకటి ఎప్పటికీ ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడేది, పరిచర్యలో ఉపయోగపడేది అయితే బాగుంటుంది అని మేము బట్టలు కాకుండా ఒక వస్తువు ఇవ్వండి సార్ బాగుంటుంది, ఏది అయితే బాగుంటుంది, చిన్న మైక్ కావాలని అడిగాము. ఒక 200 మందికి మైకులు అందించడం ఒకవేళ వీలైతే మీరు తెలుసుకోనండి, నేను ఇప్పిస్తాను అన్నాడు. బాలస్వామి గారు చాలా ప్రయత్నం చేసినప్పటికీ మనకు అవి ఈ సమయంలో అందుబాటులో రావడం కష్టమైంది కనుక దానికి ఆల్టర్నేట్గా ఇంకా ఏమైతే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మనకందరికీ బైబిల్స్ ఉన్నాయి, చాలామందికి రెఫరెన్స్ బైబిల్స్ కూడా ఉండి ఉన్నాయి. డానియల్ రెఫరెన్స్ బైబిల్ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంగా మరి దాన్ని తీసుకుందామనే ఉద్దేశంగా బాలస్వామి గారు, నేను, పాస్టర్ కుమార్ గారు, ఇంకా మన సేవకులను పెద్దలను కొందరిని సంప్రదించినప్పుడు బాగానే ఉంటుంది తీసుకుందామన్నారు. మేము వెళ్ళి సార్ మాకు డానియల్ రెఫరెన్స్ బైబిల్ ఒకటి ఇస్తే బాగుంటుంది అని అన్నప్పుడు దాని విశిష్టత ఏంటి? బైబిల్స్ ఉంటాయి కదా సాధారణంగా అందరికీ అని అంటే, ఈ రెఫరెన్స్ బైబిల్ ద్వారా ఆ సమాచారం అంతా, అంటే ఒక వాక్యాన్ని చదివినప్పుడు దాని పూర్వపరాలు, సందర్భము, దాని చరిత్ర అంతా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సార్. అది అర్థం చేసుకుంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బోధించడానికి బాగుంటుంది అని అన్నప్పుడు దాని రేట్ ఎంత అవుతుంది తెలుసుకోనండి, తప్పకుండా ఇస్తానన్నారు. మనకందరికీ తెలుసు 2000 రూపాయల విలువ కలిగినటువంటి డానియల్ రెఫరెన్స్ బైబిల్ను. ఈ సందర్భంలో నాకు ఒక మాట గుర్తుకొస్తుంది, ఏంటంటే మనము బియ్యం కానీ వస్తువులు కానీ మనకు అవసరతలు కానీ చాలా మటుకు ఇస్తున్నారు, కానీ దేవుని వాక్యాన్ని అనగా దేవుణ్ణి ఇవ్వడం అనేది గొప్ప విషయం. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తున్నామంటే దేవుణ్ణి చూస్తున్నాం. అందులో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యలో నివసించెను అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట. అనగా ఈరోజు మరి శ్రీహరి గారి ద్వారా దేవుణ్ణి మాటను, దేవుణ్ణే మనము బహుమానంగా తీసుకుంటున్నాం కనుక ఇది గొప్ప బహుమతి క్రిస్మస్ సందర్భంగా అని నేను అనుకుంటున్నాను. వారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున సార్ మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తుంటున్నాం. దానికి సహకరించినటువంటి వాళ్ళు ఉన్నారు, పాస్టర్ కుమార్ గారు, డానియల్ గారు, అబ్రహం బాబు గారు, వందల సమర్పణలు ఇవన్నీ కూడా మరి బాలస్వామి గారు తెలియజేస్తారు. కానీ మనకు ఈ కార్యక్రమ ఉద్దేశం తెలియాలి అని ఎంతమంది అంటే ఒక 200 మందికి నియోజకవర్గ స్థాయిలో అని అన్నారు. మీరు ఎవరిని కూడా నిందించకండి, బ్లేమ్ చేయకండి. ఎందుకంటే 7 మండలాలకు సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీలను పిలిపించి అందరం ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్కరు 2-3 మండలాల్లో ఉంటే ఒక మండలానికి రాసి 200కు వాటిని అన్నింటిని కూడా సరి చేయడం జరిగింది. కనుక దయచేసి మీరు ఇవి తీసుకునేటప్పుడు ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది అని పేరు రాశామో క్రమశిక్షణగా మనము తీసుకుంటే మంచిదని తెలియజేస్తుంటున్నాను. అంతేకాకుండా మరి క్రిస్మస్ సందర్భంగా ఏదైనా తినడానికి ఇవ్వడానికి అంటే భోజనాలు అంటే మనకు కొంచెము డిస్టర్బెన్స్ ఉంటుందని కేకులు చేయించిద్దామని అనుకున్నాము. ఓకే, కేకులు చేయించిద్దామని అనుకున్నప్పుడు సార్ కేకులు కూడా చేయించారు. ఈ విధంగా మరి ఈ కార్యక్రమం జరగడానికి వారి యొక్క స్ఫూర్తి, ప్రేరణ, వారి సహకారం లేకుండా ఇది జరిగేది కాదు. మరి అదేవిధంగా మన మండలానికి సంబంధించిన అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా సహకరించి అందరికీ ఫోన్లు చేసి రప్పించి ఈ కార్యక్రమము మరింత సక్రమంగా దిగ్విజయంగా జరగడానికి మీరందరూ సహకరిస్తుంటున్నారు. మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాను. కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో కార్యక్రమ విశిష్టతను తెలిపారు. క్రిస్మస్ అంటే ప్రజెంటేషన్ ఆఫ్ ద గిఫ్ట్. దేవుడు తన కుమారుని యొక్క లోకానికి బహుమానంగా ఇచ్చాడు. సో ఈరోజు ఒక గొప్ప బహుమానం దైవ సేవకులందరికీ పెద్దలు కడియం శ్రీహరి గారు
మరి కడియం ఫౌండేషన్ తరఫున మనందరికీ ఇవ్వబోతున్నారు. అది చూసినప్పుడల్లా వారి గురించి ప్రార్థిస్తున్నాం. చూసినప్పుడల్లా వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మంచి దాతృత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. రఘునాథ్పల్లిలో సేవ చేసినటువంటి బ్రదర్ మోజస్, పాస్టర్ మోజస్ గారు, ప్రెసిడెంట్ రఘునాథ్పల్లి మండల అధ్యక్షులు మోజస్ గారు ప్రార్థించవలసింది. మహిమపరచుదాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన రాజా, నీ స్తోత్రములో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రిని వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరంలో గడిచినగా నీ కార్యములు నూతనపరుస్తున్న వందనాలు అయ్యా. కనపూర్ నియోజకవర్గంలో మరి ప్రత్యేకముగా తండ్రి నిదాసుని శ్రమజీవిగా కడియం ఫౌండేషన్ తరపున ఈ క్రిస్మస్ సందర్భంగా తండ్రి ఈ సెమీ క్రిస్మస్ జరుపుతుండగా మీరు కృప చూపండి, సహాయం దయచేయండి దేవా. మీ దాసుని హృదయంలో పెట్టిన తలంపును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఎంతో ఈ క్రిస్మస్ అనగా ప్రేమతో ఇచ్చారని నేర్పిన దేవానికి స్తోత్రములు. తన హృదయంలో పెట్టిన ప్రేమను బట్టి దైవ సేవకుని ప్రేమించి ఇస్తున్నాడు బట్టి ఈ గిఫ్ట్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపండి, తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన దైవజనులను కృప చూపి సహాయం దయచేయమంటూ మహిమ ఘనత ప్రభావాన్ని ఆపాదించుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో మీ ప్రసన్నత ఉంచి నడిపించమంటూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. బొకే ప్రెజెంటేషన్ ఉంటుంది. దయచేసి అధ్యక్ష కార్యదర్శి ప్రసాద్ గారు వచ్చి బొకేస్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదటిగా స్టేషన్ గన్పూర్ మండలం బిషప్ తండ్రి గారికి ఈ సమయంలో మన ఉప ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారు బిషప్ అయ్య గారికి బొకే ఇచ్చి సన్మానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొట్టారు. దయచేసి కూర్చుందాం. స్టేషన్ బిషప్ మరి సమయంలో బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ ఉడుమల బాల గారు మన నాయకులు పెద్దలు కడియం శ్రీహరి గారికి షాల్తో సన్మానించవలసింది. థ్యాంక్ యూ సార్. మరి సమయంలో మొట్టమొదటిగా గన్పూర్ మండల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు మన రండి సార్. రఘునాథ్పల్లి మండల కార్యవర్గము కడియం శ్రీహరి గారికి ప్లీజ్. వేలేరు మండల ప్రతినిధులు లింగాల గణపూర్ మండల ప్రతినిధులు జఫర్గఢ్ మండల ప్రతినిధులు
ధర్మసాగర్ మండలంలో చిల్పూర్ మండల ప్రతినిధులు. Catholic Fathers. Thank you. ఈ సమయంలో వాక్య పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము రెవరెండ్ నల్లా సుకుమార్ గారు ముందుకు వచ్చి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము చదవవలసిందిగా, అలాగే బ్రదర్ టెక్నాల్ గారు ముందుకు వచ్చి లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వరకు చదవవలసిందిగా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క కళ్యాణ శ్రీహరి గారికి శాసనసభ్యులు మరి ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటామండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పరిశుద్ధ వాక్యము మన వెనుకలో ఫలించును గాక. సార్ గారికి వందనాలు. టెక్నా గారు లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి 14. వాక్య భాగం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక దొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రము చేయించున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. థ్యాంక్ యూ. ఈ సమయంలో పాస్టర్ ఈ కుమార్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిన కోరుతున్నాను. రాఘవపూర్లో సేవ చేసినటువంటి పాస్టర్ ఈ కుమార్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 2021వ సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ సురక్షితమైన హస్తాల కింద కాచి కాపాడినందుకై నీకు వందనాలు. నువ్వు చూపిన మహాకృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున అందరం కలిసి సంతోషించి మిమ్మల్ని ఘనపరచడానికి ఇచ్చిన యోగ్యతకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న కార్యక్రమం అంతా దీవెనకరంగా జరిగించండి. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సంతోషము, సమాధానము సమృద్ధిగా దయచేయవలసిందిగా యేసయ్య నామం అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. ఈ సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. రాష్ట్ర అందరికీ గంట సేపు 40 నిమిషాలు మాట్లాడే సత్తా ఉంటుంది.
మాట్లాడే శక్తి ఉంటుంది, దేవుడు అలా అనుగ్రహిస్తాడు. అయితే ఇది చాలా క్లుప్తంగా మనం ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నాం. ఇంకా మొట్టమొదటిగా ఎవరైనా నిర్మల్ జ్యోతి గారు ముందుకొచ్చి క్లుప్త శుభాకాంక్షలు, అలాగే రెండవదిగా ఫాదర్ సురేందర్ గారు, అలాగే ప్రైజ్ ద లార్డ్. ఒకసారి గట్టిగా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వేదికను అలంకరించిన దైవజనులు మరియు ఆనరేబుల్ ఎమ్మెల్సీ శ్రీ కడియం సిఆర్ గారు, అదేవిధంగా క్యాథలిక్ గురువులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. మరి బన్నీ గారు చెప్పినట్టు కనీసం ఒక గంట సేపు మేము మాట్లాడగలుగుతాం, కానీ మరి పెద్దలకు ఒక మాటను క్రిస్మస్ విశేషత నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రపంచంలో రెండే రకాలైన పుట్టుకలు ఉంటాయి. స్త్రీ పురుషులు కలిసి పుట్టిన పుట్టుక, మరి స్త్రీ పురుషులు కలవకుండా పుట్టిన పుట్టుక. స్త్రీ పురుషులు కలిసిన పుట్టుక అందరూ అలాగే జన్మిస్తున్నారు. స్త్రీ పురుషులు కలవకుండా పుట్టిన ఒకే ఒక పరిశుద్ధమైన జన్మము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇట్స్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ద ఇజ్రాయెల్. గొల్గోతా కింద ఆయన ఒక బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ల్యాబ్స్కి పంపించినప్పుడు ఓన్లీ ఒక క్రోమోజోమ్ మాత్రమే దాంట్లో దొరికినప్పుడు సైంటిస్ట్ కూడా సాగిలపడి ఇది నిజంగా దేవుని కుమారుడు అనే ఒక సంగతిని గ్రహించారు. అందుకనే దేవదూత ఒక మాట ఏమని చెప్తుంది, మరియా నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి పరిశుద్ధుడైన దేవుని కుమారుని కందు, అతడు సకల మానవుల పాపం నుండి ఆయన విడిపించుకునే ఒక మాటను సెలవిస్తుంది. దిస్ ఈజ్ ద జిస్ట్ ఆఫ్ ద క్రిస్టమస్. మరి మెసేజ్ అనే ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. పాపములో పుట్టినవాడు ఎవరు పాపం నుంచి విడిపించలేడు. పాపములో పుట్టనివాడు పరిశుద్ధుడు మాత్రమే మానవాళి పాపం నుండి మనలందరినీ విడిపించగలుగుతాడు. ఇది క్రిస్మస్ సందేశం. రెండవదిగా మరి వాక్యాన్ని అందించుతున్న నాయకులకు ప్రభుపేట శుభము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాక్యము ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే. ఈ వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని అంటుంది. మరి మనందరిని స్వతంత్రులుగా చేసిన దేవుడు మనందరం స్వతంత్రులుగా దేవుని ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ వాక్యములకు విధేయులైన వారు సామాజికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో మరి ఎదుగుతారు అనే ఒక సంగతిని మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా వాక్యాన్ని మీరు నమ్మండి, సత్యము కనుక సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మరి ముఖ్యముగా భారతదేశము కాంటెస్ట్కి వచ్చినట్లయితే మరి దళితులందరూ దాదాపుగా యేసుక్రీస్తు ద్వారానే విమోచింపబడ్డారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. If the word has not come to this India, Dalits would have been in the darker situation. ఆత్మీయంగా వారిని విడుదల చేసింది. ఈరోజు ఒక స్వతంత్రుడిగా నిలవబడి ఒక దేవుని సేవకుడిగా ఆధిక్యతతో మాట్లాడడానికి దేవుని వాక్యం నాకు ఈ యొక్క ఆధిక్యతనిచ్చింది. దేవుడి వాక్యాన్ని దైవ సేవకులుగా మనం ఆధిక్యతతోటి మొదట దాన్ని ధ్యానించి పాటించి మన సంఘాలలో దాన్ని వివరించి ఈ దానియేలు పరిశుద్ధ గ్రంథము వివరించడానికి చాలా ఉపయోగపడుతుంది కనుక మనందరం దానిని ధ్యానించి వివరించి ప్రజలను లోతైన సత్యంలోకి నడిపించడానికి ప్రయాసపడదాం. దేవుడు మనల్ని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ సురేందర్ గారు. వేదికను అలంకరించిన మహాపూజ్యశ్రీ వరంగల్ పీఠ కాపరి డాక్టర్ కుటుంబాల తండ్రి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులు గౌరవనీయులు పూజలు కడియం శ్రీహరి గారికి, పాస్టర్స్కి
వేదిక ఉన్నటువంటి వారందరికీ, వేదిక కింద ఉన్నటువంటి ప్రభు సేవకులకు, ప్రజా సేవకులకు, మిత్రులందరికీ కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. క్రిస్మస్ పండగ అంటే ఇవ్వడం. ఇట్స్ మోర్ ఆఫ్ గివింగ్ దాన్ ద రిసీవింగ్. పరలోక తండ్రి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని మనకిచ్చాడు. ఇందాక పాస్టర్ చదివారు, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడినాడు. అంటే తండ్రి దేవుడు ఇవ్వకుంటే మన కుమారుడు రాకపోయి ఉండేవాడు. తల్లి మరియా తన యొక్క నిష్కలంక గర్భాన్ని ఇచ్చింది. జ్ఞానులు కానుకలు ఇచ్చారు. గొల్లలు సాగిలపడి స్తుతులు ఇచ్చారు. పరలోకంలో నుండి మహిమ గీతాలను దేవదూతలు బాలయేసుకి ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ వెళితే క్రిస్మస్ పండగ అంటే మనకు ఇవ్వడమే, మనము తీసుకుంటున్నాము అనేది మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, నిజమే, పరలోక తండ్రి దేవుడు తన కుమారుని మనకు త్యాగం చేశాడు, మిగిలినవన్నీ కూడా మనకి ఇవ్వడా అని పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అలాంటి ప్రేరణతో ఈరోజు ఇద్దరు మహోన్నత వ్యక్తులు మన దగ్గరికి రావడమే మనకు మహద్భాగ్యం. గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళు ఇద్దరు బిజీగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని మనకి ఇచ్చేసి ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం, చాలా చాలా మనకు ఆశీర్వాదకరం. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా, మనమందరం కూడా ఇలాంటి క్రిస్మస్ ని మనం జరుపుకుందాం. ఇలాంటి సందేశాన్ని మన యొక్క విశ్వాసాలకు ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. మనందరి తరపున, ప్రభు సేవకుల తరపున ప్రభు సేవకుడు మాట్లాడాడు. ప్రజాసేవకుల తరపున మేడం బోర్ల లత గారు మాట్లాడతారు. శుభాకాంక్షలు అందిస్తారు. సభా ప్రాంగణానికి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారికి, వేదిక బలపరమైన వేదిక ఆశీస్సులు అందించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రాంగణంలో ఉన్నటువంటి రాష్ట్రాలందరికీ కూడా మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటి ఎన్నో కష్టకాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మనం కడియం ఫౌండేషన్ ద్వారా ఎన్నో మనము సేవా కార్యక్రమాలను జరుపుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ కావాలని, ఆ యేసు ప్రభు ఆశీస్సులు కడియం కుటుంబ సభ్యులకు, మన రాష్ట్ర ప్రజలకు యేసు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కోరుతున్నాను. మరి సమయంలో మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ ఉడుమల బాల గారికి యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరం చప్పట్లు కొట్టి ఈ క్రిస్మస్ మహాసభకు పశులశాలలో జన్మించిన దీనాది దీటు పేదవాడిగా జన్మించిన ప్రభు క్రీస్తు శుభాశీస్సులు అందజేస్తున్నాను. మరీ ముఖ్యంగా దైవ సేవకులుగా పేదల మధ్యలో, గ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో సేవలు అందిస్తున్న పాస్టర్లందరికీ మనస్ఫూర్తిగా వినయంగా నేను వందనాలు అర్పిస్తున్నాను. వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి గారు, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన శాసనసభ్యులు శ్రీ కడియం గారికి, జాన్ బన్నీ, ఇతర పెద్దలందరికీ, చాలామంది ఉన్నారు. పేరు పేరున నేను ప్రభు క్రీస్తు జన్మం ఎంత ఆనందం అంటే, ముఖ్యంగా పేదవారికి నేను ఆనందాన్ని అనుభవిస్తూ మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఈ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మనకి ఈ క్రిస్మస్ కాలంలో నేను ఈనాడు, నాకు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్న పరిగెత్తుకుని వచ్చిన దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించి ఇద్దరు ముగ్గురు చెప్పారు, మన ఏకైక కుమారుని పేదల కోసం ప్రత్యేకంగా పేదవాడిగా పంపాడు. అట్లాగే కడియం శ్రీహరి గారిని ఈ క్రిస్మస్ కాలంలో మరొకసారి శాసనసభ్యులుగా ఎన్నుకొనబడిన తర్వాత పేదల కోసం క్రీస్తు వలె దేవుడు ఒక గొప్ప బహుమానం
బహుమానాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. వారిని మొదటిసారిగా ఎప్పుడెప్పుడు కలుసుకోవాలని నేను ఆశతో ఉండి ఈరోజు వారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ నిర్వహిస్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను కూడా ఈ గన్పూర్ వాసిని. మా గ్రామం సముద్రాల గుంటూరుపల్లి ప్రాంతంలో. కాబట్టి ఇన్ని కలిసిన ఈనాడు ముఖ్యంగా ఇంతమంది దైవ సేవకులు మన పేద ప్రజలకు ఈ యొక్క గొప్ప పరమానందమును, ఇదిగో సమస్త జనులకు పరమానందము కలిగించు శుభవార్తను మీకు వినిపించేదను. సమస్త జనులకు కనుక ఇది లోకమంతటా ప్రపంచమంతా సిద్ధపడుతుంది క్రీస్తు జయంతి కొనియాడటానికి. కనుక మనకి కరెంటే లేని ఊర్లలో చిన్న చిన్న గుడ్డి దీపాల మధ్యలో మీరు హాస్టల్లో దైవ వాక్కు చదవటానికి కూడా కష్టమైన ఈ తరుణంలో మీరు చేస్తున్న సేవను నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ ప్రాంతంలో ఇంతమంది దైవ సేవకులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది రాని వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు. కనుక నేను ఏ గ్రామం వెళ్ళినా కానీ ఎన్ని సంఘాలు, ఎంతమంది దైవ సేవకులు. కనుక ఇది మనకు గొప్ప అవకాశం, గొప్ప గుర్తింపు. ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలందరినీ నేను సభాముఖంగా అభినందిస్తూ, ఇలా మనలో ఐక్యత రావాలి. ప్రపంచంలో పేదవారు ఎక్కువగా ఉన్నారు. క్రీస్తు వారి కోసం జన్మించారు. ఆర్థికంగా పేదవారు, సామాజికంగా పేదవారు మన దేశంలో, ఇంకా ఆధ్యాత్మికంగా పేదవారిని కూడా గుర్తించుకోండి. కనుక మీరు చేసే సేవ ఆధ్యాత్మికంగా పేదవారిని, వారికి దైవవాక్కును బోధిస్తూ, ఆర్థికంగా సాంఘికంగా కూడా మనం వెనుకబడిన అనేక మంది మన దేశంలో ఉన్నారు. కనుక వారి కోసం ప్రభు జన్మించాడు. ఈ ప్రభు క్రీస్తు దైవవాక్కు ద్వారా, తన జన్మము ద్వారా మన దేశంలో మార్పు వస్తుంది, పేదల రాజ్యం వస్తుంది, ధర్మరాజ్యం వస్తుంది అని గట్టిగా నమ్ముదాం. దానికోసం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఇలాంటి మహానాయకులు ఎందరో పైకి రావాలని మన సంఘాలలో నుంచి మీరు కేవలం దైవవాక్కు బోధించడం మాత్రమే, మన యువకుల్ని ప్రోత్సహించండి. చదువుల్లో, తర్వాత రాజకీయ రంగంలో, సేవా రంగంలో, సామాజిక ఇన్ని రంగాల్లో కూడా మీరు ఈ దైవవాక్కులు ఇది జోడించాలని నేను కోరుకుంటూ, ఇలా ఇంకా ఎంతో ఎంతో చెప్పాలని ఉన్నది. అయినప్పటికీ ఈ ఆనందాన్ని నేను కొద్ది నిమిషాల్లో మీతో పంచుకుంటూ, మన ఓరుగల్లు ఇప్పుడు అనేక జిల్లాలు అయిపోయింది మనకు తెలుసు. ఇది ఏ జిల్లా కింద వస్తుంది? ఇది జనగాం జిల్లా కింద కూడా వస్తుంది. కనుక ఈ విధంగా రకరకాల జిల్లాలైనా కానీ కనుక ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మనం గుర్తిస్తూనే, రాజకీయాలకు అతీతంగా, అన్ని ఇతర ధర్మాలకు మతాలకు అతీతంగా మనము మానవత్వం, సమానత్వం, మనిషిగా పుట్టిన ప్రతి వాడు మానవత్వం. ఆ మానవత్వంలో దేవుడు పైనుండే మనం రక్షించవచ్చు. క్రీస్తు భూలోకి రాని అవసరం లేదు ఆయనకి. కానీ మనలో మనిషిగా ఉండి మనిషి యొక్క కష్ట సుఖాలను మనకందరికి తెలిపి, మనిషిగా వీటి మధ్యలో ఎలా దేవుడి చిత్త ప్రకారం జీవించాలో క్రీస్తు మనకి జన్మించి బోధించాడు. కనుక అట్టి గొప్ప స్వార్థను జంతువుల మధ్య పుట్టిన దేవుడు, రెండు జంతువులు మనకు తెలుసు, ఎద్దు, గాడిద. ఎద్దుకి తన యజమాని ఎవరో తెలుసు, గాడిదకి తనకు మేత వేసేవాడు తెలుసు, మనుషులకు మాత్రము తాము సృష్టించిన దేవుని తెలియదు అని యెషయా ప్రవక్త ఏడుస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో. కనుక ఈ విధంగా మనం ఈనాడు గుర్తించి మన ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి దైవవాక్కు, చాలా మంది ఎంత చక్కగా ప్రార్థన చేశారు, ప్రసంగించారు. కనుక గంట సేపు 2 గంటల సేపు కూడా ప్రసంగించే వాళ్ళు ఉన్నారు. కనుక ఇంత గొప్ప వరాలని, ఇంకా ఎన్నో వరాలు ఇచ్చిన దేవుడు మన ఈ గన్పూర్ నియోజకవర్గాన్ని 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించగాక. మరి ఒకసారి అందరికీ ప్రభు క్రీస్తు జయంతి శుభాశీస్సులు. రానున్న 2022 ఇంకా 10 కోవిడ్లు వచ్చినా, 20 ఒమిక్రాన్లు వచ్చినా కానీ మన విశ్వాసాలు థ్యాంక్ యూ బిషప్ తండ్రి గారు. మీ యొక్క ఆశీస్సులు, మీ సందేశము. అవును, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కనుక అందుకే తన ఏకైక కుమారుని లోకానికి ఆయన పంపాడు. అదే యొక్క శుభవార్త. ఈ సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి అద్భుత సందేశం మనం విన్నాం. మరి సమయంలో పెద్దలు, మండలి సభ్యులు, అంతేకాదు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు, వారికి పదవులతో వేటితో సంబంధం ఏమి లేదు. ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నామంటే అన్ని సమయాల్లో ప్రజలతో కలిసి సేవ చేయడమే వారి యొక్క మనస్సు.
అలాంటి నాయకులు మన మధ్యలో ఉన్నారు. వారికి యొక్క సమయంలో వారి సందేశం ఇవ్వాల్సిందిగా ఒకసారి అందరం ప్రభువును స్మరించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పాస్టర్స్ అందరి సహకారంతో వారి సంఘ నాయకత్వంలో ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న పాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకొని గణపురం నియోజకవర్గ కేంద్రంలో క్రిస్మస్ సంబరాలు నిర్వహించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు, మోస్ట్ రెవరెండ్ బిషప్ డాక్టర్ ఉడుముల బాలగారు, అదేవిధంగా రెవరెండ్ సోదరులు మారపాక బాలస్వామి గారు, రెవరెండ్ కె దేవవరం గారు, రెవరెండ్ బెంజమిన్ గారు, బ్రదర్ ఇంతవరకు మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమన్వయపరుస్తున్న బ్రదర్ జాన్ బెన్నీ గారు, పాస్టర్ ఆనందం గారు, అదేవిధంగా రెవరెండ్ కోర్నెల్ గారు, పాస్టర్ డేవిడ్ రాజు గారు, పాస్టర్ మోజెస్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ కుమార్ గారు, పాస్టర్ మోజెస్ గారు, అదేవిధంగా పాస్టర్ ఈ కుమార్ గారు, ఫాదర్ రెవరెండ్ సురేందర్ గారు, ఫాదర్ రెవరెండ్ ప్రభాకర్ రెడ్డి గారు, ఫాదర్ రెవరెండ్ దానయ్య గారు, అదేవిధంగా మన స్థానిక ఎంపీటీసీ సోదరి బూర్ల లత గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పాస్టర్స్ అందరికీ, ఈరోజు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడానికి నాతో వచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కొంతమంది గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు మీ అందరితో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతుడు. నేను కూడా నిరుపేద కుటుంబంలోనే పుట్టాను. ఇంతవరకు మీరు చెప్తున్న అన్ని విషయాలు విన్న తర్వాత, మీ ప్రార్థనలు విన్న తర్వాత చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, అనుకోకుండా రాజకీయాలకి వచ్చాను. ప్రభువు ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల రాజకీయాల్లో నిలదొక్కుకోగలిగాను. కాస్తో కూస్తో మంచి పేరు సంపాదించుకోగలిగాను. అయితే ఈ సందర్భంగా బిషప్ గారికి ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఎందుకు అదృష్టవంతుడంటే యేసు క్రీస్తు పుట్టిన బెత్లెహేముకు నేను వెళ్ళాను. యేసు క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని నేను చూశాను. అదేవిధంగా ప్రభువు సిల్వ వేయబడిన జెరూసలేం కూడా నేను వెళ్ళాను. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బసిలికా వాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్స్ బసిలికాను కూడా నేను చూడడం జరిగింది అని చెప్పేసి ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కావాలని వాటికన్ సిటీకి వెళ్ళాను. వాటికన్ సిటీలో పోపును చూసే అవకాశం, అప్పుడు పోపు బెనెడిక్ట్ ఉండేది. నేను అప్పుడు పోపును కూడా చూసే ఒక అవకాశం వచ్చింది. సెయింట్ పీటర్స్ బసిలికాను చూస్తే నిజంగా కూడా మనం ఏ లోకంలో ఉన్నాం, ఏ ప్రపంచంలో ఉన్నాం అన్నంత ఆనందం, అనుభూతి కలుగుతుందని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రధానంగా ఎవరికి అవకాశాలు వచ్చినా
ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా ఒక ఉద్దేశం ఉన్నది. నేను మన బాలస్వామి గారిని, దేవవరం గారిని, మరికొంతమంది మన పాస్టర్స్ను నేను పిలిచి ఒక 10 రోజుల ముందు ఒక విషయం వాళ్ళకి చెప్పాను. కరోనా సమయంలో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ అందరూ కూడా పేదవాళ్ళే. బిషప్ గారు, పాస్టర్స్ అందరూ కూడా పేదవాళ్ళే, ప్రత్యేకించి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎక్కువ మంది దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మతము మారింది కానీ కులం మారలేదు. మతము మారింది కానీ కులం మాత్రం మారలే. వాళ్ళ పేదరికం కూడా పెద్దగా మారలే. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మన వాళ్ళని పిలిచి, క్రిస్మస్ రాబోతున్నది, బాలస్వామి గారు, దేవవరం గారు, మన నియోజకవర్గంలో పేద పాస్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి మనం ఏమైనా సహాయం చేస్తే బాగుంటుంది అని నేను అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి, ఏదో మీరు బట్టలు ఇచ్చినా లేకుంటే బియ్యం ఇచ్చినా ఇంకేదైనా సరుకులు ఇచ్చినా అది శాశ్వతంగా ఉండదు, మీరు ఏదైనా వస్తువు ఇవ్వండి అడిగినప్పుడు మీరు ఏ వస్తువు ఇవ్వమంటే ఆ వస్తువు ఇస్తామని అడిగాను, చెప్పాను. అయితే వాళ్ళు ప్రతి చర్చికి ఒక చిన్న మైక్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది, ఎక్కడికన్నా పాస్టర్స్ వెళ్ళి ప్రార్థన చేయాలి అంటే, ఎవరైనా ఇంటికి వెళ్ళి ఎక్కడికైనా చిన్న కార్యక్రమానికి వెళ్ళి పూజలు చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మైక్ కొనిస్తే బాగుంటుంది అంటే దానికి ఒప్పుకున్నాను. కాకపోతే ఈ సమయంలో ఇంత తొందరగా వాళ్ళు మైక్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. వాళ్ళు కనీసం ఒక 3 మాసాల సమయం ఇస్తే మేము ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆలోచించి ఇంకేదైనా వస్తువు అన్నప్పుడు వారు ఈ బైబిల్కి సంబంధించిన ఈ పుస్తకాన్ని మనం కొనిస్తే బాగుంటుంది, చాలామంది కొనుక్కోలేరు, ఆ పుస్తకంలో చాలా సమాచారం ఉంటుంది, దేవునికి సంబంధించిన అనేక విషయాలలో పొందుపరచబడి ఉంటాయి, ప్రతి వాక్యానికి సంబంధించిన విపులీకరణ విస్తృతంగా దాంట్లో చెప్పబడి ఉంటుంది. అది అర్థం చేసుకుంటే ఇంకా మనము మన దైవ సేవకులు ఇంకా ఎక్కువ దైవ సేవలో ఉండటానికి వీలవుతుంది అని చెప్పి వారు చెప్పారు. అదే ఈ పుస్తకం, డానియల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము అంటే, పరిశుద్ధ గ్రంథం అంటే ఏది? దేన్ని పరిశుద్ధ గ్రంథం అంటాం మనము? ప్రపంచంలో ఒకే ఒక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నది. ఆ పరిశుద్ధ గ్రంథం ఏది? బైబిల్. ఆ పుస్తకాలు సేకరించడానికి కూడా మాకు టైం పట్టింది. సంపద అని ఒక పిల్లవాడు వచ్చాడో రాలేదో ఇక్కడికి తెలియదు. సంపద ఉన్నాడు. మరి మాకు 200 పుస్తకాలు కావాలి, సేకరించగలుగుతామంటే ఆ పిల్లవాడు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్న షాపులని తిరిగి ఇంకా తక్కువ పడితే కేరళ నుంచి తెప్పించుకొని 200 పుస్తకాలు సమీకరించి మాకు అందజేయడం జరిగింది. ఈరోజు పాస్టర్స్ అందరికి కూడా ఆ పరిశుద్ధ గ్రంథం, డానియల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథాన్ని మీకు అందజేస్తున్నాం. ఒక బ్యాగులో చక్కగా పెట్టి, ఆ బ్యాగ్ కూడా కొంచెం పెద్దదిగా చేశాం. ఎందుకంటే మీరు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి లేదా ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు దీంట్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ పడుతుంది, డానియల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథం పడుతుంది, మీద ఒక టవల్ పట్టేటట్టుగా ఒక వాటర్ బాటిల్ కూడా దీంట్లో పట్టేటట్టుగా ఈ యొక్క బ్యాగ్ కూడా రూపొందించి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా బిషప్ గారి ముందు చెప్పాలని అనుకుంటున్నాను. నేనేమి పెట్టి పుట్టినోని కాదు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోని అంతకన్నా కాదు. ఎవరి దగ్గర నీకు పని చేసి పెడతా అని చెప్పి 10 రూపాయలు తీసుకుంటూ కూడా కాదు బిషప్ గారు. ఏది ఇచ్చినా కూడా నా సొంత డబ్బులతోనో లేకుండా మా మిత్రుల సహకారంతోనే చేస్తాం తప్ప ఎవరి దగ్గర ఎవరి జేబులో ఒక చెయ్యి పెట్టి ఆ జేబులో ఉన్న 10 రూపాయలు తీసుకునే అలవాటు మాత్రం నాకు లేదు. నేను ఈరోజు బిషప్ గారి ముందట మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పాస్టర్స్ అందరికి కూడా ఒక మాట ఇస్తున్నాను.
రాబోయే 6 మాసాల లోపు ప్రతి చర్చికి కూడా, మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి చర్చికి కూడా నేను మైక్ కొనిస్తాను. మేము రేపే మళ్ళీ బాలస్వామి గారిని, దేవవరం గారిని క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత మన బన్నీ గారిని, ముఖ్యులందరూ కూడా పిలుచుకొని ఎవరైతే ఆ మైక్ సిస్టమ్ తయారు చేస్తారో వాళ్ళతో సంప్రదించి దశల వారీగా నెలకు కొన్ని చొప్పున తీసుకువచ్చి మీ అందరికీ కూడా మీకు దైవ సేవకు ఉపయోగపడే విధంగా, దైవ వాక్యాన్ని ప్రజలకు చేర్చే విధంగా, మీకు ఉపయోగపడే విధంగా మైక్లో కూడా అందజేస్తామని చెప్తున్నాను. నేను ఎందుకు ఈ పని చేస్తున్నానంటే, క్రిస్టియానిటీ అనేది ఒక విశ్వాసం. క్రిస్టియానిటీ అనేది ఒక విశ్వాసం. క్రిస్టియానిటీ అనేది ఒక జీవిత విధానం. Christianity is a way of life. In my view, Christianity is a way of life. మన జీవిత విధానం కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు నచ్చుతుంది. అందుకే ఆ ప్రభువు సేవలో నిమగ్నమై ఉన్న మీరు, పేద ప్రజలలో ఒక విశ్వాసాన్ని వ్యాప్తి చేసే మీరు, వాళ్ళకు కొత్త జీవిత విధానాన్ని నేర్పే మీకు కూడా నా వంతు సహకారంగా ఉండాలని మీ నుంచి నేనేమి ఆశపడడం లేదు. మీ నుంచి నేనేమి ఆశపడడం లేదు. గొప్పగా నా పేరు చెప్పడం కూడా అనడం లేదు. కానీ దైవ సేవలో మీరు మీ ప్రేమను, మీ అనురాగాన్ని, ఆ వాక్యాన్ని ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రయత్నం చేయడం మాత్రమే నేను కోరుతున్నాను. ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా బిషప్ గారికి చెప్పాలి. ఎందుకంటే బిషప్ గారు అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద. వారిని అందరూ కూడా తండ్రి అని సంబోధిస్తుంటారు. అంత పెద్ద ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు వారి దృష్టి కూడా తీసుకువెళ్ళాలి. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని మతాలను కూడా సమానమైన గౌరవంతో చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ బతుకమ్మ బోనాలను ఎంత ప్రేమతో, ఎంత గౌరవంగా నిర్వహిస్తామో అంతే గౌరవంగా క్రిస్మస్ పండుగను కూడా నిర్వహిస్తున్నాము అని చెప్పి ఈరోజు హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మంది దైవ సేవకులకు, క్రిస్టియన్స్కు చక్కటి ఒక సభ ఏర్పాటు చేసి విందు ఏర్పాటు చేయడం జరిగింది. క్రిస్మస్ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఒకవైపు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రభుత్వ పరంగా, రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అదేవిధంగా బతుకమ్మ బోనాలను కూడా సెలబ్రేట్ చేసుకొని అన్ని మతాలను కూడా సమాన స్థాయిలో గౌరవించుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఈ క్రిస్మస్ కు రాష్ట్రంలో దాదాపు 33 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వ పరంగా ఖర్చు చేస్తున్నాం. 2,50,000 మంది పేద క్రిస్టియన్స్ కు ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనము క్రిస్మస్ డిన్నర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇది కాకుండా ప్రత్యేకంగా చర్చిల పునరుద్ధరణ కొరకు ఇంతకుముందు మా సిడిఎఫ్ ఇవ్వాలి అంటే చర్చిలకు ఇచ్చే అవకాశం లేకుండే. కానీ ఇప్పుడు కొత్తగా మా సిడిఎఫ్ నుంచి మాకు వచ్చే నిధుల నుంచి చర్చిల పునరుద్ధరణ కూడా నిధులు ఇచ్చుకునే విధంగా ముఖ్యమంత్రి గారు అనుమతినిచ్చారని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. అయితే మత విశ్వాసాలకు సంబంధించినంత వరకు ఎవరి విశ్వాసం వారికి ఉంటుంది, ఎవరి నమ్మకం వారికి ఉంటుంది. ఒకరి విశ్వాసాన్ని వేరొకరు ఖండించవలసిన అవసరం లేదు, లేదా ఈసడించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనం నమ్మిన విశ్వాసం మనకెంత ముఖ్యమైనదో ఇతరులు నమ్మిన విశ్వాసం కూడా అంతే ముఖ్యమైనదని, అంతే గౌరవంగా మనం చూడవలసిన అవసరం ఉన్నది. కానీ దురదృష్టం ఈరోజు భారతదేశంలో మత విశ్వాసాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నాం. చివరికి ఏ స్థాయికి వెళ్ళారు అంటే
మన ఆహారపు అలవాట్ల పైన కూడా దాడి చేస్తున్నారు. మన ఆహారపు అలవాట్ల పైన కూడా కొంతమంది దాడి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒక కుటుంబంలో పుట్టాను, నేను కోడి మాంసం తింటాను. ఇంకో కుటుంబంలో పుట్టాడు, వేరేతో పుట్టాడు, పంది మాంసం తింటాడు. ఇంకో కుటుంబంలో పుట్టారు, గుడ్డు మాంసం తింటారు. నువ్వెవరు మా ఆహారపు అలవాట్ల గురించి అడగడానికి అని నేను అడుగుతున్నాను. నా ఇష్టం ఉన్న మనకు ఆహారపు అలవాట్లు అనేవి ఎట్లా వస్తాయి? మనకు ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయి అంటే మన చుట్టూ లభించే ఆహార పదార్థాలే మనకు ఆహారపు అలవాట్లుగా వస్తాయి. దానికి మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ బ్రాహ్మణ్స్ చేపలు తినరు, నాన్ వెజ్ తినరు. అసలే బ్రాహ్మణ్స్ నాన్ వెజ్ తినరు. కానీ వెస్ట్ బెంగాల్లో బ్రాహ్మణ్స్ చేపలు తింటారు. ఎందుకు చేపలు తింటారు అంటే ఆడ చేపలు తినకపోతే బ్రతుకు లేదు. చేపలు విరివిగా దొరుకుతాయి. అక్కడ సముద్రం ఉంటుంది, గంగానది ఉంటుంది. గంగానది కూడా బెంగాల్ కలకట్టా పక్కబడే వెళ్ళిపోతుంటుంది. కాబట్టి విరివిగా చేపలు దొరుకుతాయి. కాబట్టి బ్రాహ్మణ్స్ అయినా కూడా అందులో వెస్ట్ బెంగాల్ బ్రాహ్మణ్స్ అంటే ఏమనాలి, బాగా బ్రాహ్మణిజం పురికి పుచ్చుకున్న వాళ్ళు ఉంటారు, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు అక్కడ చేపలు తింటారు. మరి తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ్ ఏమో చేపలు తినడు, బెంగాల్లో ఉన్న బ్రాహ్మణ్ చేపలు తింటాడు. మరి నేను ఇక్కడ నాకు ఇష్టమైన ఆహారం తినడానికి నీ అభ్యంతరం ఏంటి అని నేను అడుగుతున్నాను. ప్రజల యొక్క మత విశ్వాసాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కట్టుకోవడమే కాకుండా మన ఆహారపు అలవాట్లపైన దాడి చేస్తున్న వాళ్ళని కూడా జాగ్రత్తగా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. మనము క్రిస్టియానిటీలో ప్రధానంగా మనం ఎవరిపైన పగ సాధించుకునే వాళ్ళం కాదు, ఎవరి పట్ల పగతో ఉండేట వాళ్ళము అంతకన్నా కాదు. ప్రేమను పంచడం మాత్రమే మనకు తెలుసు, అనురాగాన్ని పంచడం మాత్రమే తెలుసు, ఎదుటివానికి ఉన్నంతలో సహాయం చేయడమే మనకు తెలుసు. అంతే తప్ప పగను వ్యాప్తి చేసేటం కాదు, పగతో రగిలిపోయడము అంతకన్నా కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో పడగ విప్పుతున్న మతతత్వవాదులను మనం గమనిస్తున్నాం. అక్కడక్కడ చర్చల మీద దాడులు జరుగుతున్నాయి, అక్కడక్కడ పాస్టర్స్ పైన దాడులు జరుగుతున్నాయి, అక్కడక్కడ గుడ్డు మాంసం తింటున్నారని చెప్పి ఎక్కడికక్కడ బజార్లను దుఃఖించుకొని చంపివేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఇది చాలా బాధ కలిగించే విషయము అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజకీయాల కొరకు చేసే ఈ కార్యక్రమాలను మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజల యొక్క బలమైన ఆశీర్వాదంతో, సంకల్పంతో నేను ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది అని చెప్పి మీరందరూ కూడా దళిత బిడ్డలే అని నాకు తెలుసు, మీరందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళనే తెలుసు. మీరు ఒక మత విశ్వాసాన్ని నమ్ముకొని ఆ విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు అండగా కడియం శ్రీహరి ఉంటాడనే విషయాన్ని మాత్రమే మీరు మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్ని వేళలా నాతో అయిన మేరకు మీ కష్ట సుఖాలలో నేను పాలు పంచుకుంటాను. ఎక్కడైనా ఏదైనా మీకు చిన్న ఇబ్బంది వచ్చినా అక్కడ ఉన్న అధికారితో కానీ అక్కడున్న పోలీస్ ఆయనతో కానీ ఎక్కువ మాట్లాడుతున్నావు మా కడియం శ్రీహరి చెప్పండి, అంతే. మిగతా విషయాలను నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. మీ జీవితాన్ని ఎట్లయితే ప్రభువు వదిలేశారో ఈ చిన్న చిన్న తగాలను నాకు వదిలేయండి. అది మీరు ఇచ్చిన బలమేనా? అది మీరు నాకు ఇచ్చిన బలమే. నాకు వచ్చిన బలం కాదు, మీరు నాకు ఇచ్చిన బలం, మీరు నాకు ఇచ్చిన మద్దతు, మీరు ఇచ్చిన ఆశీర్వాదం, ఆ దేవుని కృప. తప్పకుండా నాకు వచ్చిన ఈ అవకాశం, నాకుండే అధికారాన్ని మీకు మీ కష్టాలను తొలగించడానికి, మీ ఇబ్బందులను తొలగించడానికి ఏ మేరకు వీలైతే ఆ మేరకు నేను అండగా ఉంటానని చెప్పి కూడా సవినయంగా తెలియజేసుకుంటూ,
ఆ ప్రభువు మీ జీవితాలలో సుఖ సంతోషాలను నింపాలని, ప్రేమ అనురాగాలను పెంచాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రస్తుతం మేము ఏమైతే అనుభవిస్తున్నామో, ఏ అణిచివేతకైతే, మరి ఎలాంటి బాధలకైతే గురవుతున్నామో, వాటన్నిటికీ ఈరోజు మాకు ఒక ఆదరణకరమైన మాట మీ ముందు వచ్చింది. క్రిస్మస్, ఈ మినీ క్రిస్మస్ సందర్భంగా మీరు ఇచ్చిన సందేశము ప్రతి క్రైస్తవ మరి బోధకునికి, ప్రబోధకునికి ఒక గొప్ప అండ. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కటి వాక్యం ఉంది, అధికారుల నిమిత్తము నాయకుల నిమిత్తము ప్రార్థన చేయండి. ఎందుకంటే వారు మన కొరకు పనిచేసేవారు కనుక మేమందరము మీ కొరకు ప్రార్థన చేశాము, చేస్తున్నాము, చేస్తాము కూడా. మీ యొక్క మాట చాలా మందిలో అనుమానము తొలగిసలాడుతుంది సార్. ధైర్యంగా ఆలయానికి వెళ్ళి రాలేనటువంటి దుస్థితి లోపల కొన్ని ప్రాంతాలు బయటికి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కానీ అలాంటి స్థితి లోపల ఉంటున్నటువంటి సందర్భంలో మీ మాట ఒక గొప్ప ధైర్యాన్ని మాకు ఇస్తున్న విషయాన్ని మేము తెలియజేస్తూ, మరి ఈ సమయంలో ఒక బైబిల్ అలాగే ఒక బ్యాగ్ ఆవిష్కరణ ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్క మండలం ఇద్దరిద్దరిని మాత్రమే పిలిచి సార్ చేతుల మీదుగా వారికి బహుమతిగా ఇప్పిస్తాము. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. కనుక ఇందులో చాలా క్రమశిక్షణగా మనం యొక్క పనిని చేద్దాం. ఈ ఆవిష్కరణ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. దయచేసి మన మండలి సజీవమైనది, రెండంచుల కత్తి కన్నా పదునైనది, వర్షం వలె భూమిని వచ్చి భూమిని మార్చినట్లుగా ఈ దైవ వాక్కు మన జీవితాలను, మన సంఘాలను, మన గన్పూర్ నియోజకవర్గాన్ని దేవుని ఆశీస్సులతో నింపుతున్నాక, దైవ వాక్కుతో పాటు మన శాసనసభ్యులు ఇచ్చిన అభయము శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ కడియం గారు ఇచ్చిన అభయము బైబిల్లో 365 సార్లు ఉంది. భయపడవద్దు, నేనున్నాను. ప్రతిరోజు 365 రోజులు. అట్లాగే మీరు ఇచ్చిన ఈ అభయం నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మన గ్రామాలలో, మన సంఘాలకు కూడా స్వేచ్ఛగా దేవుని ఆరాధించుకోవడానికి, దేవుని ప్రకటించుకోవడానికి, సమాజం ఏర్పడటానికి తోడ్పడుతుందని భావిస్తూ, దేవుడు తన కుమారుని ఇస్తే కడియం శ్రీహరి గారు దైవవాక్యం మనకు ఇంత మంచి గిఫ్ట్ ని ఎన్నుకున్నప్పుడు నేను వారిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.
సమయంలో శ్రీ కడియం శ్రీహరి గారు బిషప్ తండ్రి గారికి మొదటి బ్యాగ్ అండ్ బైబిల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మరి సమయంలో బిషప్ తండ్రి గారు మరి కడియం శ్రీహరి గారికి వారికి బ్యాగ్ అండ్ బైబిల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. బహుమతిస్తున్నారు. మరి సమయంలో కేక్ కటింగ్. ప్రతి మండలం నుండి బాలస్వామి గారు పేరు చదువుతుంటారు. వారు మండలం నుండి ఇద్దరు వచ్చి ఈ యొక్క ఇప్పుడు మండలానికి ఇద్దరు పాస్టర్స్ చొప్పున పైకి వచ్చి బిషప్ గారి చేతుల మీదుగా పవిత్ర గ్రంథాన్ని తీసుకున్న సందర్భంగా ఆ మండలానికి సంబంధించిన మన పార్టీ నాయకులు కూడా ఉంటే వేదికపైకి వస్తే కలిసి ఫోటో దిగవచ్చు. వీటి కొరకు ప్రార్థన చేద్దాం. ఫాదర్ ప్రభాకర్ రెడ్డి గారు చిన్న ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ ఏకైక కుమారుడిని మాకు ప్రసాదించిన గొప్ప పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప ప్రేమతో మాకు రక్షకుడైన క్రీస్తుని మాకు ప్రేమ ప్రతిరూపముగా ప్రసాదించిన విధముగా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిపై మీ ప్రేమానురాగములను అధికముగా కుమ్మరించమని, ఈ కార్యములో మీరు నడిపిస్తున్న విధానమును అధికముగా నీ కృపానుగ్రహములను మీ ప్రేమను ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరిపై అధికముగా కుమ్మరించమని, ప్రత్యేకించి జరగబోతున్నటువంటి క్రిస్మస్ వేడుకలలో ఏ విధమైనటువంటి ఆటంకములు కలగకుండా, ఏ విధమైనటువంటి అపశృతులు జరగకుండా ఘనముగా దేవుని మహిమపరచు విధముగా మేము ప్రతి వేడుకను కొనియాడేటువంటి తోడ్పాటును మీ కృపను మా అందరికీ అందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. స్టేషన్ నంబర్ రఘునాథపల్లి పాస్టర్ ఏ మోజెస్, పాస్టర్ సంతోష్. రఘునాథపల్లి ఇటువంటి దయచేసి కూర్చోండి. మీ కేకులు అందరికీ అందుతాయి. లింగాల కలిపి
పాస్టర్ డేవిడ్ రాజు, ప్రవీణ్ గారు, ఇంకా కనుకో. లింగాలు కనుకో. నేను ఏ మండలం పేరు పిలుస్తానో దయచేసి ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, ఎంపీసీ గారు, సర్పంచ్ పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లింగాలు కనుకో. పాస్టర్ డేవిడ్ రాజ్, పాస్టర్ పండి. ఎంపీటీసీలు, సర్పంచులు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పగడ మండలం పాస్టర్ కే కొన్నేలు, కారు ఇజ్రాయేల్. చప్పగడ మండలం చాలా చప్పట్లు పెడదాం. ఇజ్రాయేల్. చిత్తూరు మండలం రెడీగా ఉండండి. చిత్తూరు మండలం నెక్స్ట్ పాస్టర్ మోదస్ గారు, పాస్టర్ యోహాన్. చిలుకూరు ఎంపీటీసీలు, సర్పంచులు. చిలుకూరు నుండి పాస్టర్ మోసెస్, పాస్టర్ యోహాన్. తర్వాత వేలేరు మండలం. దయచేసి అందరూ దొరుకుతాయి, దయచేసి కూర్చోండి. రెడీ ఉండండి. వేరే మండలం ఉన్నటువంటి ఎంపీటీసీ గారి, సర్పంచులు, జడ్పీటీసీ నుండి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ ఎన్ కుమార్, పాస్టర్ ప్రతాప్. వేలేరు మండలం. వేలేరు మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు. చివరిగా ధర్మసాగర్ మండలం పాస్టర్ విజయ్ కుమార్, పాస్టర్ జాషువా. ధర్మసాగర్ మండలం ఎంపీటీసీ గారి, సర్పంచ్ గారి, ఎంపీటీసీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కేవలం 14 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా 186 కిట్స్ ఉన్నాయి, దైవజనులందరికీ అందించబడతాయి. మరి సమయంలో వందన సమర్పణ చేయవలసిందిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల పాస్టర్లకు మీరు చేయాలనుకుంటున్న రండి అని అన్నారు. వారి యొక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఆలాపనతో కూడినటువంటి ఆహ్వానాన్ని బట్టి వెంటనే నేను దైవజనులను దర్శించాను, వాళ్ళని పిలిచాను. బైబిల్ను చేయడానికి నేను సంపద ఏదైనా కోపం చేశాను. సంపద మీరు చిన్నవారు కాదు, మనమందరం ఒకటి. కాబట్టి వచ్చినటువంటి నాయకులకు, పెద్దవారికి, సేవకులకు, సేవ